గత శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం 3,22,359 కోట్లతో ప్రజా ఆమోదయోగమైన జనరంగకమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ బడ్జెట్ మీద కూడా వైసీపీ వాళ్ళు అవాకులు చవాకులు పేలి ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి దీనివల్ల ఒరిగేది లేదని చెప్పి చాలా దారుణమైన విమర్శలు చేశారు. కొంతమంది మా ఊర్లో నాయకులు కూడా బడ్జెట్ మీద ఏమాత్రం అవగాహన లేకపోయినా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేసి విఫలం చెందారు. ఇవాళ వ్యవసాయ రంగానికి, విద్యా రంగానికి, మౌలిక సదుపాయాలకి, సంక్షేమానికి పెద్దపీట వేసి జరిగిన ఈ బడ్జెట్లో గత ప్రభుత్వం ఎంత ప్రవేశపెట్టింది, మా ప్రభుత్వం ఎంత ప్రవేశపెట్టింది అనేది ఒకసారి వార్షిక బడ్జెట్ని పోల్చి చూస్తే బడ్జెట్ కంపారిజన్ బిట్వీన్ 2023-24 అండ్ 25-26 2023-2024 మరియు 2005-2024 గాను కంపారిజన్ తీసుకుంటే వ్యవసాయం అనుబంధ విభాగాలకి వాళ్ళు ఇచ్చింది 10,214 కోట్లు అయితే గత బడ్జెట్లో మేము ఇచ్చింది 14,182 కోట్లు. గ్రామీణ అభివృద్ధికి వాళ్ళు 15,000 కోట్లు ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేస్తే మేము 18,000 కోట్ల బడ్జెట్ని అలాకేట్ చేశాం. నీటిపారుదల మరియు వరద నివారణకి వాళ్ళు 8,300 కోట్లు అలాట్ చేస్తే మేము 18,000 కోట్లు అలాట్ చేశాం. రవాణాలో 7,283 కోట్లు ఇస్తే మేము దగ్గర 9,948 కోట్లు చేశాం. పరిశ్రమలకు 808 కోట్లు ఇస్తే 3,156 కోట్లు మేము ఇచ్చాం. అంటే దీన్ని బట్టే పరిశ్రమల తాలూకా చిత్తశుద్ధి అనేది వాళ్ళ ప్రభుత్వంలో స్పష్టంగా అర్థమవుతోంది. వాటర్ సప్లైస్కి మేము వాళ్ళు 1,839 కోట్లు ఇస్తే మేము 3,776 కోట్లు ఇచ్చాం. సామాజిక భద్రత సంక్షేమం కింద వాళ్ళు 3,422 కోట్లు ప్రవేశపెడితే మేము 4,364 కోట్లు. అర్బన్ డెవలప్మెంట్ కింద వాళ్ళది 11,558 కోట్లు అయితే మాది 13,862 కోట్లు. జనరల్ ఎక్కువ సేవల కింద వాళ్ళు 2,627 కోట్లు, మాది 6,734. జనరల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు 30,000 అయితే మాది 34,000. కార్మిక మరియు ఉద్యోగ సంక్షేమంలో వాళ్ళది 646 అయితే మాది 923. ఆర్ట్ అండ్ కల్చరల్స్కి వాళ్ళు 31 కోట్లు కేటాయిస్తే మేము 33 కోట్లు కేటాయించాం. సమాచార మరియు ప్రజా సంబంధాల్లో వాళ్ళు 253 ఇస్తే మేము 340 ఇచ్చాం. టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు 514 ఇస్తే మేము 575 ఇచ్చాం. మెడికల్కి 14,000 కోట్లు కేటాయింపులు జరిగితే మా ప్రభుత్వంలో 19,000 కేటాయింపులు జరిగాయి. 19,000 కోట్ల 264 కోట్ల కేటాయింపులు జరిగాయి. సంక్షేమానికి 36,000 కోట్లు ఇస్తే మేము దగ్గర 52,000 కోట్ల 380 కోట్లు ఇచ్చాం. 52,382 కోట్లు ఇచ్చాం. జనరల్ సర్వీసెస్కి గాను 86,000 కోట్లు ఇస్తే మేము 1,01 కోట్లు 1,10,000 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఆయా శాఖల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఆయా శాఖల కేటాయింపులో ప్రస్ఫుటంగా ఈ బడ్జెట్లో కనిపించింది. మీరు ఈ బడ్జెటే కాదు, 2014, 2019, 2019 మరియు 2024 బడ్జెట్ కేటాయింపులు తీసుకుంటే మేము ఆర్థికంగా కొంత పరిపుష్టంగా ఉన్న రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పగిస్తే వీళ్ళు అప్పులు కుప్పగా మార్చేసిన మా రాష్ట్రాన్ని కూడా 3,22,000 కోట్ల బడ్జెట్తో చాలా ఆమోద్యకరమైనటువంటి బడ్జెట్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2014, 2019, 2024 మధ్య కేటాయింపులు చూసుకుంటే 2014-19లో కేవలం 16 శాఖల ముఖ్య శాఖల గురించి మీకు ఒక చిన్న వివరణ ఇస్తాను. వ్యవసాయ అనుబంధ రంగాలకి 2014-2019 మధ్య పర్సంటేజెస్లో మనం కనుక శాతంలో క్యాలిక్యులేట్ చేస్తే 86,500 కోట్లు ఖర్చు చేశాం. 86.5% మా కేటాయింపుల్లో ఖర్చు చేయడం జరిగింది. అదే 2019-2024 మధ్య వాళ్ళ కేటాయింపుల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 71%. గ్రామీణాభివృద్ధికి మేము 121.22% అంటే మేము అంచనాలకు మించి ఖర్చు పెడితే వాళ్ళు అంచనాలు దించుతూ 72% మాత్రమే ఖర్చు చేశారు. నీటిపారుదల శాఖకి మేము పెట్టినటువంటి ఖర్చు 102% అయితే వాళ్ళది కేవలం 59%, అంటే సగానికంటే కొంచెం ఎక్కువ. ఇంధనంలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 147.4% అదనంగా, అంటే అంచనాలకు మించి అదనంగా ఖర్చు పెడితే ఈ రంగంలో రవాణా శాఖ రంగంలో 104% ఖర్చు పెడితే వాళ్ళ దగ్గర మనం 71.80% ఖర్చు పెట్టాం. అదే వాటర్ సప్లైస్లో 130%,
వాళ్ళ దగ్గర కేవలం 61.6%. హౌసింగ్లో మేము 119% ఖర్చులు చేస్తే వాళ్ళు 87.5% కేటాయించారు. సామాజిక భద్రతలో మేము 110% కేటాయిస్తే 2014-2019 మధ్య వాళ్ళు కేటాయించింది కేవలం 80.48%. అర్బన్ డెవలప్మెంట్ గాను 2014-19 మధ్య మేము 95.26% ఖర్చులు చేస్తే వాళ్ళు కేవలం 84 వాళ్ళ అంచనాలు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మేము 59%, జనరల్ ఎకోస్లో 72%, జనరల్ ఎడ్యుకేషన్లో 90%, కార్మిక ఉద్యోగ ఎడ్యుకేషన్లో 92%, ఆర్ట్ అండ్ కల్చర్లో 70%, సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖలో మేము 108%. ఈ 16 శాఖలలో ఒక్క శాఖ కూడా వాళ్ళు మాకంటే ఎక్కువ కేటాయింపులు జరిపి ఖర్చులు చేయలేదు. ఒకవేళ కేటాయింపులు పేపర్లో ఎక్కువ చూపించినప్పటికీ కూడా ఆ ఖర్చులో మాత్రం మాకంటే అత్యంత అల్పంగా ఖర్చు పెట్టారు. ఈ గత 9 నెలల్లో బడ్జెట్ రాకముందు కూడా కొంతమంది బడ్జెట్ కేటాయింపుల సంగతి సరే 9 నెలల్లో మీరు చేసిన నిర్ణయం మమ్మల్ని అవాకులు చవాకులు వెళ్తున్నారు. 9 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కసారి చెప్తాను, మీడియా మిత్రులను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. పెంచాం అంటే 1000 రూపాయలు పెంచాం. గతంలో ప్రభుత్వం చెప్పినట్టు 250 పెంచుకోకుండా ఇచ్చిన మాట ప్రకారం 1000 రూపాయలు అడ్వాన్స్ పెంచడం జరిగింది. 4000 చేశాం. డయాలసిస్ రోగులకి 10,000 ఇచ్చాం. మంచగిన పరిమితమైన వాళ్ళకి 5,000 ఇచ్చాం. 15,000 ఇచ్చాం. 8,08,570 మంది దివ్యాంగులకి పెన్షన్ని రెట్టింపు చేస్తూ 6,000 రూపాయలు చేసింది మా కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా 1,14,000 ఇళ్లను ఈ కాలంలో నిర్మించాం. ఉద్యోగస్తులు పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు అందాయి. ఈ 9 నెలల్లో వడ్డెర కులస్తులకు 10% రిజర్వేషన్ కల్పించాం. మత్స్యకారులను దెబ్బతీసేటువంటి 217 జీవోని రద్దు చేయడం జరిగింది. దీపం పథకం కింద 2,680 కోట్ల విలువ చేసేటువంటి ఫండ్స్ని రిలీజ్ చేసి ఉచితంగా మేము ఇస్తామన్నటువంటి 3 సిలిండర్లను ఇప్పటికీ వేయడం జరిగింది. అదేవిధంగా గీత కార్మికులకు 10% రిజర్వేషన్ని మద్యం షాపులో కల్పించాం. చేనేత కార్మికులకు GST ఎత్తివేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అన్నిటికంటే దారుణమైన విషయం చేసిన వైసీపీ పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. రాజముద్రతో పుస్తకాలు ప్రచురించిస్తున్నాం, పాస్ పుస్తకాలు. అర్చకులకు 10 నుంచి 15,000 రూపాయలు జీతాలు పెంచాం. ధూపదీప నైవేద్యాల కింద ఆలయాలకు 5,000 నుంచి 10,000 పెంచాం. వేతనం 15,000 చేశాం. ఉచిత ఇసుకని ఇస్తున్నాం, కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే. ఇప్పటికే 1,14,000 ఇళ్లు నిర్మించాం. రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల దిశగా ఇళ్లను కేటాయించిన కార్యక్రమానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా పథకాన్ని కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 24 గంటల్లో రైతులకు 7,522 కోట్ల రూపాయలను కేటాయించి 32 లక్షల టన్నుల ధాన్యాన్ని కేవలం ఒక రోజులో కొనుగోలు చేసింది మా కూటమి ప్రభుత్వం. అంగన్వాడీ గ్రాడ్యుయేషన్ చేశాం. స్కిల్ సెన్సస్ చేస్తున్నాం. 20,059 కిలోమీటర్లు గాను ఇప్పటికీ 17,060 కిలోమీటర్లు రహదారులు గొంతులు పుడిచే పనులు చేశాం. పర్యాటక రంగానికి పరిశ్రమల హోదా తీసుకొచ్చాం. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. జూన్ 12, 2024 నాటికి 23,556 కోట్ల బకాయిలను చెల్లించాం. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బకాయిలకి 9 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అద్భుత విజయాలు ఇవి. మరెన్నో చేయబోతున్నాం. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి దిశగా ప్రతి జిల్లాలో వ్యవసాయంతో పాటు ఆధునికంగా పరిశ్రమలు తీసుకొచ్చి జిల్లాను డీసెంట్రలైజ్ చేసి డెవలప్మెంట్లో పరుగులు పెట్టించే విధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడేడ్ల బంధులాగా తీసుకునే ప్రయత్నం ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇటువంటి పనులు మేము చేస్తే కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీలో బడ్జెట్ని విశ్లేషించడానికి ఈ చిత్తూరు పట్టణంలో ఒక్క వ్యక్తి కూడా ముందుకు రాలేదు. అంటే బడ్జెట్ మీకు అర్థం కాక రాలేదో, బడ్జెట్ గురించి మాట్లాడితే ఎక్కడ మీ పార్టీ అబాస్ పాలవుతుందని మీరు రాలేదో, బడ్జెట్ గురించి మాట్లాడితే మీ బొక్కలు ఎక్కడ బయటపడతాయో, మీ ఆర్థిక అపరిపక్వత ఎక్కడ బయటపడుతుందో, మీ రాజకీయ శూన్యత ఎక్కడ బయటపడుతుందని చెప్పి మీరు బయటికి రావట్లేదా? లేకపోతే బడ్జెట్ మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాం. చిత్తూరు అభివృద్ధి మీద గతంలో ప్రశ్నించాం, ఇప్పుడు బడ్జెట్ అభివృద్ధి ప్రశ్నిస్తున్నాం. మీరు ఏ పాయింట్కి వస్తారో రండి. దయచేసి బడ్జెట్ మీద మీరు చేసినటువంటి ప్రసంగాన్నింటినీ కూడా వినడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఈ బడ్జెట్ ఆమోద్యంగా లేదని, లేకపోతే ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందని, లేకపోతే ఈ బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని మీరు నిరూపిస్తే ఎక్కడైనా సరే జిల్లాల వారీగా మా నాయకులు, మా ఎమ్మెల్యేలు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవసాయ రంగంలో కానీ, జలవనరుల రంగంలో కానీ, లేకపోతే కార్మికులకు కానీ, ఉద్యోగులకు కానీ, రైతులకు కానీ, పెన్షనర్లకు కానీ, సంక్షేమంలో కానీ
ఉద్యోగాల కల్పనలో కానీ, లేకపోతే నిరుద్యోగ వృత్తిలో కానీ, లేకపోతే అమ్మఒడి తల్లికి వందనం కొంత కంపారిజన్ కానీ, లేకపోతే నాడు నేడు మీద వాళ్ళు చేసింది ఏందో, పాఠశాల మీద మేము చేయదలసింది ఏందో, ఈ 9 నెలలు మేము చేయాలనుకున్న ప్రణాళిక ఏందో, దేని మీద సిద్ధంగా ఉంటారో చర్చకు రావాలని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. జిల్లాల వారీగా చర్చలు పెట్టుకుందాం. జిల్లా ఇంకా డెప్త్గా పోయి జిల్లాలో ఈ 9 నెలలు జరిగిన కేటాయింపుల్లో నియోజకవర్గాల వారి కూడా మాట్లాడుకుందామంటే మాట్లాడుకుందాం. ఈ చిత్తూరు పట్టణంలో కానీ, లేకపోతే చిత్తూరు నియోజకవర్గంలో, లేకపోతే చిత్తూరు జిల్లాకి ఉమ్మడి జిల్లాకు సంబంధించి కేటాయింపుల్లో కానీ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ, నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చిత్తూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బడ్జెట్ మీద ప్రసంగానికో, లేకపోతే బడ్జెట్ మీద ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న డౌట్స్ క్లియర్ చేయడానికో, బడ్జెట్ మీద వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన లేమిని కప్పిపుచ్చుకోవడానికో ముందుకు రావాలనుకుంటే ఆ డౌట్స్ నివృత్తి చేయడానికి కూడా అధికార పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. అధికార ప్రతినిధులుగా మీరు వచ్చి ఏమైనా చెప్పదలుచుకుంటే బడ్జెట్కి దయచేసి వచ్చి చెప్పాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. ఇంతకంటే మించి బడ్జెట్ మీద అవాకులు చవాకులు వెళ్తే ప్రజాక్షేత్రంలో ఇప్పటికే 11 సీట్లతో అబాస్పాలైంది మీ ప్రతిష్ట. ఇంతకింత దిగజారకుండా ఈ బడ్జెట్ని ఆవకలింపు చేసుకొని, ఈ బడ్జెట్ని అవగతం చేసుకొని, బడ్జెట్ మీద కొంచెం మంచి సూత్రాలను ప్రజలకు కూడా చెప్పి, మీ కూడా అభివృద్ధికి సలహాలు ఇచ్చి తోడ్పాటు జరిగితే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించే అవకాశం ఉంటుంది. కానీ ఊరికి అవాకులు పేలితే వచ్చే ఉపయోగం కూడా ఏమీ లేదని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దశల వారీగా మేము పథకాలని ఒక్కొక్కటి తీసుకుని, అంటే మేము కొంత రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి బాటలు నడుపుతూ ఆర్థికంగా కొంత పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం వీళ్ళకి అందిస్తే, వీళ్ళు పథకాలు ఎట్లా ఇచ్చారు, ఈ రాష్ట్రానికి దగ్గర 10 లక్షల కోట్ల అప్పులు కుప్పగా మార్చేసి మాకు ఇచ్చినప్పుడు మేము దశల వారీగా పథకాలు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు, ఇస్తున్నామని చెప్తున్నారు. మీరేం చేశారు? 2019 జూన్లో అధికారంలోకి వస్తే మీరు అమ్మఒడి ఇచ్చింది జనవరి 2020లో, మీరు రైతు భరోసా ఇచ్చింది 2019 అక్టోబర్లో, మీరు వసతి దీవెన ప్రారంభించింది 2020 ఫిబ్రవరిలో, మీరు 0 వడ్డీ రుణాలు ప్రారంభించింది 2020 ఏప్రిల్లో, మత్స్యకార భరోసా ప్రారంభించింది 2019 నవంబర్లో, నేతన్న నేస్తం ప్రారంభించింది 2019 డిసెంబర్లో. అంటే మీరు 2019 జూన్లోకి వస్తే మీరు దగ్గర 6 నెలలు తీసుకున్నారు ప్రతి పథకం ప్రారంభించడానికి యావరేజ్గా. మేమేదో మీరు అప్పులు గొప్పగా మార్చేసినటువంటి రాష్ట్రాన్ని మీరు కట్టిన అప్పులను చెల్లిస్తూ, పథకాలను ప్రవేశపెడుతూ, 3 లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెడుతూ, ఉద్యోగాలు కల్పన చేస్తూ, పరిశ్రమలు తీసుకొస్తూ, దావోస్ లాంటి వేదికల్లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రాజకీయ యవనిక మీద, పారిశ్రామిక యవనిక మీద ముందంజలో ఉండాలన్న ప్రయత్నంలో భాగంగా మేము, మా ముఖ్యమంత్రి, మా మంత్రులందరూ కూడా, కూటమి ప్రభుత్వం వ్యక్తులందరూ కూడా వెళ్ళి కష్టపడి పరిశ్రమలు తీసుకొస్తా ఉంటే మీరు అవాకులు చవాకులు వెళ్తున్నారు. మీరేదో 2018 జూన్లో అధికారంలో రాగానే 2019 జూలై నుంచి మొత్తం పథకాలు ఆరంభించేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మేము బాగా ఇచ్చిన రాష్ట్రాన్ని కూడా మీరు అప్పులు కుప్పగా చేసిస్తేనే మేము ఇంత కష్టపడి పథకాలు తీసుకొస్తాం. మీరు వెంటనే పథకాలు ఇచ్చేది మాట్లాడతారండి. మొన్న విజయనగర్ గారు మాట్లాడుతూ పెద్ద లెక్కలు చూపించారు, పేపర్లు చూపించి లెక్కలు చూపించి, ఇదిగో మీరు బస్సులు వేశారు, మీరు బస్సులు ఇస్తామన్నారు, అది ఇస్తామన్నారు. ఒక్కొక్కటిగా మేము కట్టుబడుతున్నామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేస్తూ మేము ఒక్కొక్క పథకం ఇస్తుంటే కూడా మీరేమో ఏది పట్టనట్టు మేము 2019 జనవరిలో అధికారంలోకి రాగానే మరుసటి రోజు నెల నుంచే మేము అన్ని ఇస్తామని మాట్లాడలేదు. ఇదిగో మీరు ఇచ్చింది, మీ పథకాలని కూడా చూస్తే 2020లో ఇచ్చిన పథకాలు కూడా ఉన్నాయి. సో మీరు ఏం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. మీరు పథకాలు ఎప్పుడు ఇచ్చారో, మేము పథకాలు ఎప్పుడు ఇస్తున్నాం, మీరు ఇచ్చినప్పుడు ఆర్థిక స్తోమత ఎంత, మేము ఇచ్చినప్పుడు ఈ ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారో తెలుసుకొని మాట్లాడండి. చిత్తూరు సమాచారానికి స్వాగతం. మీరు మా ఛానల్ పట్ల ఆసక్తిగా ఉంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి, షేర్ చేసి మాకు సహకరించండి.